వెల్కమ్ బ్యాక్. ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. అభ్యర్థులను ప్రకటించి బహిరంగ సభలతో జగన్ ముందుకు సాగుతుండగా వరుసగా బహిరంగ సభలతో చంద్రబాబు బిజీగా ప్రచారం చేస్తున్నారు. మరోవైపు వైఎస్ షర్మిల తనదైన శైలిలో కాంగ్రెస్ పూర్వ వైభవానికి కృషి చేస్తున్నారు. ఇక లెఫ్ట్ పార్టీలు మాత్రం ఎలాంటి ఉలుకు పలుకు లేకుండా ఉండగా బీజేపీ తెర వెనుక ఏదో చేస్తున్నట్లు కనిపిస్తుంది. ఏపీ రాజకీయాలు ముదిరి పాకాన పడుతున్నాయి. ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించి కాస్త ముందంజలో కనిపిస్తున్న వైసీపీ సిద్ధం సభలతో దూసుకుపోతుంది. మరోవైపు టీడీపీ జనసేనలు ఇంకా సీట్ల పంపకాన్నే పూర్తి చేయలేదు. కానీ చంద్రబాబు మాత్రం వరుస సభలతో అధికార పార్టీ గుండెల్లో గుబులు పుట్టిస్తున్నారు. పవన్ ఇంకా తన ఎలక్షన్ ప్రచార రథాన్ని మొదలు పెట్టలేదు. గత డిసెంబర్ నెలలో ఆ దిశగా పార్టీ వర్గాలు కసరత్తులు చేసినా కార్యాచరణ మాత్రం జరగలేదు. ఈ సమయంలో పవన్ చంద్రబాబు భేటీ ఆసక్తిని పెంచుతుంది. సీట్ల పంపకంలో ఇరు వర్గాలు ఒక అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. జనసేనకు 32 సీట్లను పవన్ కోరినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే వీరిద్దరూ ఎందుకు కలిశారన్న దానిపై స్పష్టమైన ప్రకటన ఏదీ వెలువడకపోవడంతో మీడియాలో వస్తున్న కథనాలను జనాలు నమ్మడం లేదు. ఒకవేళ పవన్ సీట్లు అడిగినా అంత తక్కువ అడగరని వాదన వినిపిస్తోంది. గతంలో పోల్చుకుంటే జనసేన కూడా చాలా బలంగా తయారైనట్లు కనిపిస్తుంది. 2019 ఎన్నికల్లో ఘోరంగా ఓడిన పవన్ వెనక్కి తగ్గకుండా ముందుకు సాగుతున్నాడు. వారాహి యాత్ర పేరుతో ఇప్పటికే పలు జిల్లాలను చుట్టేసిన పవన్ కవులు రైతు కుటుంబాలను ఆదుకునే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టి రాష్ట్ర ప్రజల మన్ననలను పొందారు. ఈ నేపథ్యంలో జగన్ పరిపాలనను అధిక శాతం మంది ప్రజలు వద్దనుకుంటున్న వేళ పవన్ చంద్రబాబు కలిస్తే బాగుంటుందనే అభిప్రాయం మేరకు వీరిద్దరూ కలిశారు. అయితే సీట్ల పంపకంతో పాటు అభ్యర్థుల ఖరారు విషయంలో ఏం జరుగుతుందోనని ఇరు పార్టీల శ్రేణులు ఆందోళన పడుతున్నట్లు కనిపిస్తోంది. ఇదిలా ఉంటే ప్రస్తుతానికి టీడీపీ జనసేన పొత్తు ఖరారైన నేపథ్యంలో బీజేపీ స్టాండ్ అంటూ అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. జనసేనతోనే తామున్నామని ఆ పార్టీ పెద్దలు చెబుతున్నా పొత్తు నేపథ్యంలో టీడీపీతో కలుస్తారన్న సందేహం రాజకీయ వర్గాల్లో నెలకొంది. దీనికి బీజేపీ అంగీకరించినా చంద్రబాబు ఒప్పుకుంటాడా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఎందుకంటే 2014లో ఎన్డీఏలో ఉన్న చంద్రబాబు 2015 నాటికి ప్లేటు మార్చారు. మరి అప్పటి రాజకీయ పరిస్థితుల మేరకు బీజేపీకి దూరం జరిగి అప్పటి యూపీఏ కూటమికి జై కొట్టి 2019 ఎన్నికల్లో చతికిల పడ్డారు. ఆ తర్వాత యూపీఏ విడిపోయి ఇండియా కూటమి ఏర్పడింది. కానీ ఇండియా కూటమిలో చంద్రబాబు చేరలేదు. ఈ వ్యవహారమే రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపుతుంది. పార్లమెంటు ఎన్నికల నాటికి చంద్రబాబు మళ్లీ ఎన్డీఏతో జత కడతారని అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు. అదే జరిగితే ఏపీలో జనసేన, టీడీపీ, బీజేపీ కూటమికే విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక కాంగ్రెస్ వ్యవహార శైలి మరో విధంగా ఉంది. వైఎస్ షర్మిల ఏఐసీసీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత పార్టీ పూర్వ వైభవానికి శ్రమిస్తున్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశాన్ని తెరపైకి తెచ్చి క్రమంగా ప్రజల్లో కాంగ్రెస్ పట్ల నమ్మకం కలిగేలా ప్రయత్నాలు చేస్తున్నారు. షర్మిల ఒకేసారి అటు జగన్ ఇటు చంద్రబాబులపై విమర్శలు గుప్పిస్తూ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతున్నారు. అయితే ఈ వచ్చే ఎన్నికల్లో ఈ పార్టీ ఎవరికి మద్దతిస్తుందనే దానిపై ఎలాంటి సంకేతాలు రావడం లేదు. కొందరు మేధావులు ఈసారి ఏపీలో కాంగ్రెస్ ఒంటరిగానే పోటీ చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. కానీ ఎన్నికల నాటికి పరిస్థితులు ఎటైనా మారొచ్చు. కాంగ్రెస్తో కలిసి రావడానికి వామపక్షాలు ఎప్పుడు సిద్ధంగా ఉంటాయి. ఇటీవల కాలంలో ఏపీ ప్రభుత్వ వైఫల్యాలను సిపిఐ, సిపిఎం పార్టీలు గట్టిగానే ప్రశ్నించాయి. ఈ అవకాశాన్ని ఆసరగా చేసుకొని పూర్వ వైభవానికి వచ్చేందుకు ఆ పార్టీలు కాంగ్రెస్తో కలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
అదే జరిగితే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లలో చీలక వస్తుంది. అది టీడీపీ జనసేన ఆశలకు గండి కొడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.